వెల్కమ్ బ్యాక్ టు రణక్షేత్రం. కాకినాడ సీపోర్టు వెనుక ఉన్న కథా కామమేషి ఏమిటి? తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు జనసేన కొంప ముంచనున్నాయా? ఎమ్మెల్యే కన్నబాబు హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి ఎలా సాధ్యమైంది? వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు హయాంలో జరిగిన పురోగతి ఏంటి? కాకినాడ ఎంపీ వంగ గీతతో కలిసి రూరల్ అభివృద్ధికి పట్టాలెక్కించారా? కాకినాడ మెయిన్ లైన్లోకి ఇంకా రాదా? కాకినాడ సామర్లకోట రహదారికి మోక్షం లేదా? ఈ సందేహాలకు సమాధానాలన్నీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ముఖచిత్రంలో చూద్దాం. కాకినాడ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. అదేమిటంటే, ఒకప్పుడు కాకినాడ పేరు కమలాపురంగా ఉండేది. బ్రిటిష్ వాళ్ల పరిపాలనలో అది కోకనాడగా మారింది. కాలక్రమంలో కాకినాడగా మారింది. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి వస్తే సీపోర్ట్ ఇక్కడ ప్రధానంగా చెప్పాలి. ఇప్పుడు తీర ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం వల్ల కాకినాడ బల్క్ డ్రగ్ పార్క్ అనకాపల్లి దగ్గరలోని నక్కపల్లికి వెళ్లిపోయింది. దేశీయ ఔషధ రంగంలో అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన అరబిందో ఫార్మా కంపెనీ కాకినాడలో కొత్త యూనిట్ నిర్మిస్తోంది. 400 నుంచి 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు. పెన్సిలిన్ జీ ఔషధాల ఉత్పత్తికి సన్నాహాలు చేపట్టారు. ఇలాంటి సంస్థలు మరికొన్ని వస్తే కాకినాడ రూపురేఖలు మారుతాయని అంటున్నారు. నియోజకవర్గంలో కాకినాడ రూరల్, కరప మండలాలున్నాయి. ఇంకా పట్టణంలోని కొన్ని వార్డులు రూరల్ పరిధిలోకి వస్తాయి. నియోజకవర్గంలో మొత్తం 2,49,011 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,23,179 మంది ఉంటే మహిళా ఓటర్లు 1,25,832 మంది ఉన్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కాకినాడ రూరల్ ఏర్పాటైంది. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన కురసాల కన్నబాబు విజయం సాధించారు. 2014లో తెలుగుదేశం అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి విజయం సాధించారు. అయితే కన్నబాబు ఇండిపెండెంట్గా పోటీ చేసి 43,456 ఓట్లు సాధించారు. అనంతరం వైసీపీలో చేరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. ఈసారి మంత్రి పదవి కూడా ఆయన్ను వరించింది. వ్యవసాయం, సహకార శాఖ మంత్రిగా పనిచేశారు. వివాదాలకు దూరంగా ఉండడం, సౌమ్యుడిగా పేరు ఉండడం, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉండడం, రోడ్లు, అభివృద్ధి పనులు ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. ఉమ్మడి పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేనకు వెళ్లింది. అక్కడి నుంచి పంతం నానాజీ బరిలో ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతు ఎంతవరకు లభిస్తుందనేది ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే ఆ పార్టీలో పలువురి సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. వారిలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణ ఉన్నారు. పార్టీలో పదవులకు రాజీనామా చేసి సడన్ గా సైలెంట్ అయిపోయారు. దీంతో తెలుగుదేశం నేతలు చాలా మంది రూరల్ సీటుపై కన్నేసి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకున్నారు. చివరాఖర్లో పిల్లి దంపతులు మళ్లీ లైన్లోకొచ్చారు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. సీటు జనసేనకు వెళ్లిపోయింది. దీంతో వారిద్దరూ ప్రస్తుత రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా స్తబ్దత ఏర్పడింది. ఊహించని విధంగా కాకినాడ ఎంపీ, రూరల్ రెండూ కూడా జనసేన కోటాలోకి వెళ్లాయి.
ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీకి వెన్నంటి నిలిచిన పిల్లి సత్యబాబు దంపతులు హతశులయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీలో సీటు ఆశించిన వారు సహాయ నిరాకరణ చేస్తున్నారు. దీంతో పంతం నానాజీ ఒంటరివాడైపోయాడని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో లెక్కలేనంత మంది ఆశావహులు తయారయ్యారు. కాకినాడ రూరల్పై ఎంతో మంది కన్ను పడింది. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుమారుడు జ్యోతుల నవీన్ నియోజకవర్గంపై కన్నేశారు. అందుకే కాకినాడ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కూడా తెచ్చుకున్నారు. తర్వాత తన అనుచరుడు పేరాబత్తుల రాజశేఖర్ కూడా ఇదే నియోజకవర్గంపై కన్నేశారు. ఇదిలా ఉండగా కోనసీమకు చెందిన తెలుగుదేశం నేత రాజశేఖర్ ఇక్కడ తిరగడం ప్రారంభించారు. మరోవైపు తిమ్మాపురంలో గెస్ట్ హౌస్ కట్టుకున్న యనమల రామకృష్ణుడు తన అనుచరుడైన పెంకే శ్రీనివాస్ బాబుని రంగంలోకి దించారు. వీరితో పాటు నేను సైతం కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తానని ఎమ్మెల్యే చినరాజప్ప కూడా కొన్నాళ్లు తిరిగారు. ఆయనతో పాటు తన అనుచరుడు వాదిరెడ్డి యేసుదాస్ కూడా సైసై అన్నారు. ఈ మధ్యలో లోకేష్ టీం ఒకటి మొదలైంది. ఆయన అనుచరుడిగా చెప్పుకునే కటకంశెట్టి ప్రభాకర్ ఇటు నుంచి తవ్వడం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీలో ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో జనసేన నుంచి సీటు తెచ్చుకున్న పంతం నానాజీ ఒడ్డున పడ్డం అసాధ్యంగానే ఉంది. ఎందుకంటే వీరందరూ నానాజీకి కట్టకట్టుకుని సహాయ నిరాకరణ చేస్తున్నారని అంటున్నారు. పేరుకే తెలుగుదేశం పార్టీ గాని ఆయన కేవలం జనసేన కార్డుపైనే తిరుగుతున్నారు. ఒంటరి పోరాటం చేస్తున్నారు. జనసేన ప్రచారంలో సీటు కోసం ప్రయత్నించిన టీడీపీ నేతలెవరూ కనిపించడం లేదు. 2009లో పోటీ చేసి ఓటమి పాలైన నానాజీ ఈసారి గెలుపు కోసం ఉమ్మడి కూటమి సపోర్ట్తో ఎంతవరకు నెట్టుకు రాగలరనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది. కాకినాడ పోర్టు నియోజకవర్గానికి తలమానికంగా ఉంది. యాంకరేజ్ పోర్ట్, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ ఫిషింగ్ హార్బర్, షిప్ బ్రేకింగ్ యూనిట్లతో కూడిన పెద్ద కాంప్లెక్స్ ఇది. కాకినాడ యాంకరేజ్ పోర్టుకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్లు పరిపాలించే కాలంలో కాకినాడకు మంచి పేరుంది. ఎందుకంటే ఇక్కడకు దగ్గరలోని కోరింగ కేంద్రంగా ఒక చిన్న పోర్ట్ ఉండేది. ఇక్కడి నుంచి బర్మా సహా వివిధ దేశాలకు బియ్యం ఎగుమతులు జరిగేవి. బ్రిటిషర్స్ రావాలన్నా నౌకల్లో ఇక్కడికే వచ్చి దిగి ఇతర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు. ఇక్కడ హోప్ ఐలాండ్ ఉండడం వల్ల సముద్రం నుంచి వచ్చే ఉప్పెనలు, తుఫాన్లు, ఆటుపోట్ల నుంచి రక్షణగా ఉంటుంది. అందువల్ల కాకినాడ పోర్టుకి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇక పోర్టుకి అనుసంధానం చేస్తూ రైల్వే స్టేషన్ ఉండడం విశేషం. ప్రస్తుతం కాకినాడ గేట్వే పోర్టు పేరుతో కొత్త ఓడరేవు నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే కాకినాడలో 3వ పోర్టు అవుతుంది. బియ్యం ఎగుమతుల్లో థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలతో ఇప్పుడు ఇండియా పోటీ పడుతోంది. దేశంలో వివిధ పోర్టుల నుంచి బియ్యం ఎగుమతులు సాగుతూ ఉన్నాయి. అందులో ప్రస్తుతం అగ్రస్థానంలో కాకినాడ పోర్టు ఉండడం విశేషం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అంతా ఫీల్ గుడ్గానే ఉంది. కానీ బయట వాతావరణం చూస్తుంటే అంతా గుంభరంగా ఉంది. రహదారుల విషయంలో ఎమ్మెల్యే కన్నబాబు ముందడుగు వేశారు. చాలా వరకు ఎక్కడో దగ్గర నిధులు తీసుకువచ్చి ముందు పని కానిచ్చారు. కాకినాడను రైల్వే మెయిన్ లైన్లోకి తీసుకురావాలనే ప్రతిపాదన ఎప్పటిలాగే అలానే ఉండిపోయింది. కాకినాడలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. సాఫ్ట్వేర్ హబ్గా చేద్దామనే ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రయత్నాలు మొదలయ్యాయి. పర్యాటకంగా బీచ్ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రముఖ హీరో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ బీచ్ అభివృద్ధికి 35 కోట్ల రూపాయలిచ్చారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబు వాటితో బీచ్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి ఏటా సంక్రాంతి నాడు బీచ్ ఫెస్టివల్స్ 3 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కాకినాడ రూరల్లో దేవతలు నిర్మించినట్టుగా చెప్పే భావనారాయణ స్వామి పురాతన దేవాలయం ఉంది.
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పలు రహదారులకు మోక్షం కలిగింది. 49వ డివిజన్లో సీసీ రోడ్ నిర్మించి దశాబ్దాల కల నెరవేర్చారు. మధురానగర్లోని జనచైతన్య కాలనీలో డ్రైనేజీలు నిర్మించి వరద ముప్పు నుంచి రక్షణ కల్పించారు. కాకినాడ రూరల్ పరిధిలోని 3వ డివిజన్లో 12 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. సిద్ధార్థనగర్లో 15వ ఆర్థిక సంఘ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం సమీపంలో స్మార్ట్ సిటీ నిధులు 11 కోట్ల రూపాయలతో నిర్మించిన పలు సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. తిమ్మాపురంలోని అవంతినగర్లో పలు రహదారులు వేసి కాలనీలకు ఒక రూపు తీసుకొచ్చారు. ఇంద్రపాలెం, చీడిగా ప్రధాన రహదారికి మోక్షం కలిగించారు. ఇవి కాక కరప మండలంలో కూడా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తిమ్మాపురం, కరప, చీడిగా తదితర ప్రాంతాల్లో మంచినీటి సమస్య పరిష్కరించారు. కాకినాడ ఎంపీ వంగ గీతతో కలిసి ప్రణాళికాబద్ధంగా ఎమ్మెల్యే కన్నబాబు పనిచేయడం వల్ల అభివృద్ధి సాధ్యమైందని అంటున్నారు. కాకినాడను రైల్వే ప్రధాన మార్గంలోకి తీసుకురావాలనే ప్రతిపాదన దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉండిపోయింది. కాకినాడ రావాలంటే సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగాలి. అందుకే కాకినాడను మెయిన్ లైన్లోకి తీసుకురావడానికి పిఠాపురం నుంచి డైరెక్టుగా కలుపుతూ ఒక రైల్వే లైన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. అందుకు తగినట్టుగా సర్పవరం దగ్గర ఒక రైల్వే స్టేషన్ నిర్మించారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సకాలంలో స్పందించకపోవడంతో అది అలాగే అటకెక్కింది. ప్రస్తుతం ఆ రైల్వే స్టేషన్ ని కూడా మూసేసింది. కానీ ప్రతిపాదన చంపేయకుండా ఏడాదికి రైల్వే బడ్జెట్లో ₹1,00,000 నిధులు కేటాయిస్తున్నారు. పొత్తులో భాగంగా 2 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించిన పాపానికి వారు చేసిన మేలు ఏదైనా ఉందంటే ఇదేనని ప్రజలు తిట్టిపోస్తున్నారు. ఇకపోతే కాకినాడ సామర్లకోట రహదారి మాత్రం అధ్వానంగా ఉంది. కొంతవరకు విస్తరించి తర్వాత వదిలేస్తారు. దీనిని సత్వరం పూర్తి చేయాలని కోరుతున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరోసారి కన్నబాబు విజయం సాధిస్తే వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. అప్పుడు మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తానని చెబుతున్నారు. పంతం నానాజీ విషయానికి వస్తే ఉమ్మడి పార్టీలో అధికారంలోకి వస్తే నేను అంతకుమించి చేసి చూపిస్తానని అంటున్నారు. ఏం జరుగుతుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇవి ఇవాటి రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రం తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.